కమలం పార్టీలో కలకలం రేగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు బీజేపీని వీడుతున్నారు. కమలం పార్టీలో చేరికలు లేకపోగా పెద్ద ఎత్తున వలసలు వెళుతున్నారు నేతలు. మొన్న మెదక్ నుంచి, నిన్న చేవెళ్ల నుంచి వలసలు వెళ్లారు పార్టీ నేతలు. నేడు వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు. నేతల మధ్య గ్రూప్ తగాదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇక్కడ ఇమడలేకపోతున్నారా? బీజేపీలో భవిష్యత్తు లేదనే భావనతో పార్టీని వీడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. బలమున్న జిల్లాలోనూ బీజేపీ బలహీనపడుతోంది. కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రికి ఎంపీ ఈటెల రాజేంద్రకు మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. అలాగే నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు కొట్టుకున్నారు. తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతలంతా గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారం హైకమాండ్ కు తలనొప్పిగా మారనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయాన్ని చెప్పుకునే బీజేపీ రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న చర్చ జరుగుతోంది. కమలం పార్టీలో కలకలం రేగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగలబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీలో ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది కలకలం అవుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఆదూర్ రమేష్ కూడా బీజేపీ పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తుల పర్వం అనేది ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ పార్టీలో గ్రూప్ తగాదాల నేపథ్యంలో కూడా ఏదైతే క్యాడర్ అంతా నగాశలు ఉండడంతో పాటు ఎలాంటి పార్టీలో ఉండడం ఎలాంటి ఉపయోగం లేదనే ఒక భావనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చేవెళ్ల నియోజకవర్గంలో కొంతకాలం క్రితం కూడా బీజేపీని బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా అదేవిధంగా జరిగిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తిగా తెలంగాణలో పార్టీ ఏదైతే ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ పరిస్థితి అయితే ఇప్పుడు అగమ్య గోచరంగా తయారవుతుందని చెప్పొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అర్బన్ లో పట్టుంది, ఖచ్చితంగా మేము గెలిచి తీరుస్తామంటూ కూడా చెప్తున్న బీజేపీ పార్టీలో ఇటీవల కాలంలో ఈ అసంతృప్తుల పర్వం అనేది ఆ పార్టీకి హెడేక్ గా మారింది. హైకమాండ్ కూడా ఈ పార్టీ తెలంగాణలో బీజేపీ పరిస్థితిని ఆరాధిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి 8 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఎవరికారు ఎవరి అన్నట్టు కూడా గ్రూప్ తగాదాలు అనేది హైకమాండ్ కి హెడేక్ గా మారిన నేపథ్యంలో కూడా ఈ పంచాయతీని సద్దుమణిగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు నిత్యం ప్రతి నెల ఖచ్చితంగా కీలక భేటీ జరుగుతుంది. అదేవిధంగా ఈ భేటీకి హైకమాండ్ నుంచి పెద్దలు వస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇలాంటి ఈ అంతర్గత ఈ విభాగాలను సద్దుమణిగించే ప్రయత్నం చేయలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మనం గత నెల చూసాం, నల్గొండ జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఏదైతే నేతలు ఆఫీసుల్లో కొట్టుకున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా గ్రూప్ తగాలతో కూడా కొట్టుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ అన్నింటినీ సర్దుమరిస్తే గానీ లేకపోతే పార్టీ నష్టం ఇంకా మరింత నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికైనా బీజేపీలో ఈ అంతర్గత కుమ్ములాటలను సర్దుమరిగించి ఏకదాటిపై నడిస్తేనే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే సీట్లు గెలిచే అవకాశం ఉంది. లేదంటే మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి భంగపాటు తప్పదంటూ కూడా విశ్లేషించినట్లయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, అయితే అంటే గత కొంతకాలంగా కూడా ఇటు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఇటు మొన్న మెదక్ నుంచి, నిన్న చేవెళ్ల నుంచి, అలాగే నేడు వరంగల్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే అయితే పార్టీ నుంచి తప్పుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇటు బీజేపీ బలంగా ఉన్న స్థానంలో కూడా ఈ వలసల వల్ల బలహీనపడే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అన్ని నియోజకవర్గాల పర్యటన చేపడుతున్నారు. అయితే ఆయన సమావేశాల సందర్భంగా కూడా నేతలకు
బహిరంగంగానే కొట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో అక్కడి నుండి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసాం. సో ఈ క్రమంలో కూడా ఇలాంటి విషయాలు అనేది ఆ పార్టీలో ఈ హెడ్ఏక్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం. ఏదైతే గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బహిరంగంగా కూడా విమర్శిస్తూ నేపథ్యం ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇలాంటి ఈ సమస్యలు, అదేవిధంగా ఈ నేతల మధ్య సమన్వయ లోపం, అదేవిధంగా అంతర్గత కుమ్ములాడుతూ కూడా పార్టీకి హెడేక్ గా మారింది. ఈ క్రమంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంకా అంటే మెజార్టీ సీట్లు గెలకపోవడానికి కూడా ఇదే కారణంగా కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మున్సిపల్ ఎన్నికల వేళ కూడా ఇలాంటి అంతర్గత సమస్యలను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా తారస్థాయికి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ అంతర్గత సమస్యలను కూడా అధ్యక్షుడు రామచంద్రరావు సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరొక వైపు ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఈటెల రాజేందర్ కి మధ్య ఈ అంతర్గత కుమ్మలాట్లు కావచ్చు, అదేవిధంగా మరొక నియోజకవర్గం, అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి తర్వాత ఇతర వర్గాల వారిగా విడిపోయడం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నేపథ్యంలో కూడా గ్రూప్ తగాదాలతో కూడా పార్టీకి హెడేక్ అయిందనే భావనలో పార్టీ నేతలు ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఈ విధంగా గ్రూప్ తగాదాలతో కూడా భవిష్యత్తు ఉండదనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా తమ దారి చూసుకునే విధంగా రాజకీయ భవిష్యత్తు కోసం కూడా తమ దారులు వెతుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీతో అంటే జాతీయ పార్టీ కాబట్టి ఉపయోగం ఉంటుంది అనుకున్న అరూర్ రమేష్ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. సో ఈ క్రమంలో కూడా మరికొంతమంది నేతలు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నట్టు కూడా ఇప్పుడు మనకున్న సమాచారం. ఈ క్రమంలో కూడా మరి ఈ అన్నింటినీ ఏ విధంగా బీజేపీ సర్దు మరిగిస్తుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బోల్సిన